శుభోదయం. జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు జన్మ జన్మల పుణ్యఫలం, ఏ పూర్వ పుణ్యము, ఏ యోగ బలము లేకపోతే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారి యొక్క ఎండోమెంట్ ఆఫీసర్ పేపర్ రాయడానికి మీరు సంసిద్ధులు అవ్వడం, దానికి గాను నేను హిందూ ధర్మతత్వశాస్త్రాన్ని మీకు బోధించే అంశంలో భాగంగా రామాయణ, భారత, భాగవత పురాణాలు, అష్టాదశ పురాణాలు, వేదాంగాల గురించి చెప్పాలనుకోవడం. ఇది పూర్వపుణ్య భాగ్యం ఉంటే కానీ సాధ్యం కాదు. ఎందుకు ఈరోజు ఈ మాట అంటున్నానంటే, ఇంతవరకు మనం చెప్పినటువంటి రామకథ ఒకటైతే, ఒక ఎత్తే, అదొక భాగం అయితే, ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి భాగం పరమ పుణ్యమైనది, పావనమైనది అంటారు కదా. అందులో భాగంగా చెప్పే నేను, విన్న మీరు కాంపిటేటివ్కి అవసరమైనటువంటి అంశాలు తీసుకోండి. కానీ ఒక్క రామాయణం ఇంకా 2 కాండలతో పూర్తవుతుంది. రామాయణం వరకు ఒక భారతీయుడిగా మహోన్నతమైనటువంటి సంస్కృతి వారసత్వానికి వారసుడిగా ఇది నేను తెలుసుకుంటున్నాను అని తెలుసుకునేటట్టుగా వినవలసిందిగా మీకు తెలియచేస్తూ, సుందరమైన సుందరకాండ, అక్కడ నేను నాపం. సుందరమైనది సుందరికాండ. సుందరకాండ ఎందుకు సుందరం, ఎవరు సుందరం, ఏ రకంగా రామాయణానికి ఇది సుందరత్వం అని తీసుకొచ్చింది అనేది ఈరోజు తరగతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామో విగ్రహవాన్ ధర్మ సత్య ధర్మ పరాక్రమ. మహోన్నతమైనటువంటి సుందర రూపం, స్మితపూర్వ భాషిత్వం, సుందరమైన వ్యక్తిత్వం, సుందరమైనటువంటి కుమారుడు, సుందరమైనటువంటి భర్త, సుందరమైనటువంటి సోదరుడు, సుందరమైన ప్రభువు, సుందరమైన సేవకుడు, సుందరమైన జనబాహుల్య ప్రజానురంజక పాలకుడు, ప్రజారాముడు. అటువంటి సుందరమైన రాముడి గురించి, సుందరమైన సుకుమారమైన సులాలిత్యమైనటువంటి మనసు కలిగినటువంటి హనుమంతుల వారు గానం చేసినటువంటి, హనుమంతుల వారిని అత్యంత హిమవత్ పర్వత శిఖరంపై పెట్టినటువంటి రామాయణ భాగమే ఈ సుందరకాండం. ఈ సుందరకాండకు నాయకుడు హనుమంత స్వామి వారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్తర తత్తర హనుమాను నర్తనం. హనుమంతుని యొక్క నర్తనం ఒక అమోఘం. ఈ రామాయణం యొక్క ఈ భాగమైనటువంటి సుందరకాండలో నభూతో ఇంత అద్భుతమైనటువంటి రీతిలో ఆరాధ్యనీయమైనటువంటి దైవానికి, ఆరాధ్యనీయమైనటువంటి అమ్మవారిని చూపించే వారధి, సారథిగా హనుమంతుల వారు నిలిచినటువంటి కాండ. అందుకే ఆ సేతు హిమాచల్ రామచంద్రుల వారు అమ్మవారిని వెతకడానికి నిర్మించినటువంటి వానరుల సైన్యంతో, తుదకు ఉడత సాయంతో కూడా రామ కార్యములో నేను సైతమైన అన్న ఉడత సాయం కూడా తీసుకొని నిర్మించిన ఆ రామసేతు యుగాలు మారిన నేటికి ఆధునిక యుగం 21వ శతాబ్దంలో చెప్పట్లేదు మనం. ఆ సేతు హిమాచలం. ఆ సేతువు ఏ సేతువునైతే రాములు వారు అమ్మవారి సీతాన్వేషణ నిమిత్తం లంకా నగరానికి వెళ్ళడానికి, త్రికోట పర్వతంపై నెలకొన్నటువంటి లంకా నగరంపై వెళ్ళడానికి, గెలవడానికి నిర్మించినటువంటి ఆ సేతువు నుంచి హిమాచల పర్వతాలు, హిమాలయ పర్వతాల వరకు ఉన్నటువంటి భారతీయులందరూ, హిందూ బంధువులందరూ, హిందూ ధర్మాన్ని, హిందూ తత్వాన్ని, హిందూ మత విశ్వాసాన్ని నమ్మినటువంటి ఆబాల గోపాలం కూడా ఎలుగెత్తి కీర్తించుకునే గుణగానము సుందరకాండ పారాయణం. సుందరకాండ పారాయణం చేస్తే జన్మల పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయని మన పెద్దలు విశ్వసిస్తారు. కనుక మారుతున్న యాంత్రిక యుగంలో మారుతున్నటువంటి ఆలోచనలు, ఆకాంక్షలు, ఆశయాలు అన్నీ మారుతున్నాయి. అన్నీ మారుతున్న క్రమంలో ఈ స్పీడ్ యుగంలో కనీసం ఈ రూపంలోనైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ నిమిత్తము పోటీ పరీక్షార్థులుగానైనా
ఇది వినే భాగ్యం వస్తున్న మీకు, చెబుతున్నటువంటి భాగ్యం వస్తున్న నాకు భాగ్యాన్ని ప్రసాదించినటువంటి స్వామి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం నమామ్యహం. స్వామివారికి నమస్కరిస్తూ, శ్రీరామచంద్రుని వారికి నమస్కరిస్తూ సుందరకాండ అనే మాటను ప్రకటించడమే భాగ్యం. దాని గురించి చెప్పే అవకాశం మనమెంత, మనకున్న జ్ఞానం ఎంత. కాబట్టి మహామహులు, ఉద్దండులు, ఆధ్యాత్మిక రంగంలో గుణమైనటువంటి గుణగానం చేసే మహామహులందరూ కూడా సుందరకాండను పారాయణం చేసి, పఠించి, గానం చేసి తరించారు. కాబట్టి శ్రీరామచంద్రుడి వారి ప్రార్థన అయింది. మరి అట్టి శ్రీరామ కథను ప్రపంచానికి అందించినటువంటి మరి వాల్మీకి వారిదే కదా మనం ఎంతవరకు చెప్పుకుంటున్నాం. రామాయణాలు ఏ ఏ స్థానిక భాషలో ఎన్ని రూపాలు వచ్చినా మూల కథ మాత్రం వాల్మీకి వారిదే. కాబట్టి కూజంతం రామ రామేతి రమే రమే, కూజంతం రామ రామేతి, మధురం మధురాక్షరం, ఆరు యా కవితా శాఖ, వందే వాల్మీకి కోకిలం. వాల్మీకి మహర్షి మరొకసారి నమస్కారం చేసేసాం. ఇక ఈ సుందరకాండ ఎవరిదని చెప్పుకున్నాం మనం. సుందరకాండకు నాయకుడు ఎవరు, సుందరకాండకు సర్వం ఎవరు, సుందరకాండకు అండ ఎవరు? సుందరమైనటువంటి ఆంజనేయ స్వామి వారు, సుందరమైన భక్తి భావం, సుందరమైనటువంటి మనస్సు. ఎంత సుందరమైనదంటే తన ప్రభువైన శ్రీరాముణ్ణి ఒక్కసారి గుండెల్లో పెట్టుకుని శ్రీరామ శబ్దంతో సంబంధం ఉన్న ప్రతి అంశంలో తనను తాను తాదాత్మ్యం చెందుతూ మైమరిచిపోయేటువంటి ఆ వ్యక్తి, ఆ శక్తి ప్రపంచ ఇతిహాసంలో వేరొకరు లేరుగాక లేరు. అంత గొప్ప సుందరమైన లాలిత్యమైనటువంటి మనసు ఉన్నటువంటి మన హనుమాను స్వాముల వారి యొక్క గుణగానాలు తెలియచేసే, కుశాగ్ర బుద్ధిని తెలియచేసే కాండమే సుందరకాండం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా, నే పలికెద సీతారామ కదా అని తెలుగువారి భాగ్యవసానం. నిజంగా ఎంత ధన్యమయ్యారు తెలుసండి తెలుగువారు. సుందరదాసుగా పేరుగాంచిన శ్రీ ఎంఎస్ రామారావు గారు ఎంత చక్కగా సుందరకాండ గానం చేశారు. ఇది పోటీ పరీక్షల కోసం మాత్రమే తీసుకోకండి. మనిషిగా అసలు మానవ జీవన సంపూర్ణత్వాన్ని పొందడానికి సుందరకాండను వినండి. అవసరమైన చోట ప్రతి చోట మీకు నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏ రకంగా వస్తుందో చెబుతూ ఇప్పుడు ఎవరిది గానం చేశారు? నే పలికెద సీతారామ కదా, శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు, లంకకు పోయి రాఘల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు. ఈ మహిమోపేతుడు, అతి బలవంతుడు, అంజనీసుతుడు, రామభక్తుడు, లంకకు పోయి అమ్మవారి జాడను తెలుసుకొని రాగల ధీరుడు ఎవరితో వెళ్ళాడయ్యా? ఎవరితో ప్రయాణం చేశాడు ఈ సుందరకాండలో? జాంబవదాది వీరులందరును నేను చెప్పుకున్నాం. నీలుడు సుగ్రీవుని యొక్క సైన్యాధిపతి. మరి హనుమంతుల స్వామి వారికి సూచన చేశారు, ప్రేరేపించారు, ప్రోత్సహించారు. పెద్దలంటే అలా ఉండాలి. ఎలా ఉండాలి? జాంబవంతుల్లా ఉండాలి. నేను పెద్దవాడిని, నేనే అతి బలవంతుణ్ణి, ఈ వీళ్ళేం చేస్తారు తరువాత తరం వారు, యువతరం వారని కాకుండా యువతరాన్ని ప్రోత్సహించాలి, యువతరాన్ని ముందుకు పంపించాలి. వృద్ధుల యొక్క అపారమైన అనుభవంతో యువత ప్రపంచ విజేతలుగా మారేలా వృద్ధులు నిలబడాలి అనే దానికి జాంబవంతుడి యొక్క పాత్ర ఒక అద్భుతమైన నిదర్శనం అండి రామాయణంలో. జాంబవంతుడు నిన్ననే మనం చెప్పుకున్నాం. ఏం చెప్పాడు ఆయన? హనుమంతుడు వారిని ప్రోత్సహించారు. అమ్మవారి యొక్క నగలు
రావణుడు అపహరించే సీతాపహరణం చేసే సమయంలో ఈ వానర రాజ్యం ఉన్నటువంటి ప్రాంతం కిష్కింధ ప్రాంతంలో వేశారని, మరి వాటిని గుర్తుగా తీసుకొని అమ్మవారిని రావణుడు దక్షిణ దిక్కుగా తీసుకుని ఎక్కడో అపహరించి బంధించి ఉంటాడు అనేటువంటి సంకేతాన్ని సూచనని జాంబవంతుల వారు హనుమంతుల వారికి చెప్పారు. అది కదా పెద్దరికం. విజ్ఞానం ఉంది, అనుభవం ఉంది, కానీ ఎవరిని పంపించాడు ఆయన? హనుమంతుల వారిని ప్రోత్సహించి ప్రేరేపించారు. హనుమంతుల వారికి తన శక్తి తనకు తెలియదు, ఇతరులు చెబితే తెలుస్తుంది. యువతరానికి కూడా అలాగే పెద్దలు వృద్ధులు మార్గదర్శనం చేయాలని ఆనాడే త్రేతాయుగంలో మన రామాయణం చెప్పింది. అందుకే పాడుకుంటుంటే మామూలుగా కాదు, పాడితే రామయ్య పాటలే పాడాలి, వేడితే ఆ అయ్యని వేడుకోవాలి అంటారు. ఆ బాల గోపాలం యుగ యుగాలుగా తరతరాలుగా రామాయణాన్ని ఎన్ని రూపాల్లో గానం చేశారో, పఠనం చేశారో, పారాయణం చేశారో తెలియదండి. అంత గొప్ప ఆ ఇతిహాసాన్ని, ఘనమైనటువంటి మన భారతీయ హిందూ ధర్మ శాస్త్రాన్ని మనం వంట పట్టించుకోవాలి. ఏం చేశారు ఇక్కడ? మహిమోపేతుడు శత్రుకర్షణుడు జాంబవదాది వీరులందరూ ప్రేరేపింపగా సమ్మతించెను. ఇది పాయింట్ అర్థం చేసుకోవాలి. ఆంజనేయులు వారు ఊరికినే వెళ్ళిపోలేదు. అయ్యో, నా ఎదురుగా ఇంత దక్షిణ సముద్రం ఉందే. ఆ రోజుల్లో రామాయణ కాలంలో దక్షిణ సముద్రమును పిలిచేవారు, హిందూ మహాసముద్రాన్ని. తూర్పు సముద్రమును పిలిచేవారు, బంగాళాఖాతాన్ని. అది సహజమే కదా, దిక్కులకు అనుగుణంగా ఉన్నాయి. జాగ్రఫీలోకి వెళ్ళేటప్పుడు ఇంకా డెప్త్లోకి వెళ్ళిపోతాం వద్దు. దక్షిణ దిశగా అక్కడ కూర్చొని మహేంద్రగిరిపై కూర్చొని ఆంజనేయ స్వామి వారు నిరాశగా ఉన్నారు. నేనేమిటి, నా స్వామి కార్యం చేయడం ఏమిటి, నేనంతా ఒక అణువంతా రామబంటుని. ఎంతమంది వానర వీరులు ఉన్నారు, జాంబవదాది వీరులందరూ, నీలుడు మొదలగు అంగదుడు మొదలగు వారు అందరూ ఉంటుండగా నేనేలా చేయగలను? రాములు వారు నాకు అమ్మవారి యొక్క అంగుళీకి ఇచ్చారు. ఇంత ఎదురుగా కనిపిస్తున్నటువంటి సముద్రాన్ని చూసి హనుమంతుల స్వామి వారు ఒక్కసారి దిగాలైపోయారు. ఎలా? పోటీ పరీక్షల్లో ముందుకు వెళ్ళడానికి అప్లై చేసేవారి సంఖ్యను చూసి, ఉద్యోగం తలక సంఖ్యను చూసి, ఇన్ని పోస్టులు ఉన్నాయి, అంతమంది ఉన్నారు, నేనెక్కడ చదవగలను, సిలబస్ చూస్తే ఎంత ఉంది, ఇది ఎలా సాధ్యం, అసలు వస్తుందా, అసలు ఇంతకీ ఎంపీఎస్సీ వారు సకాలంలో ఈ పోస్టులు కంప్లీట్ చేస్తారా అనుకుని దిగాలుగా ఉండేటువంటి పరీక్షార్థుల వలె లక్ష్య సాధన కోసం వెళ్తున్నటువంటి హనుమంతుల వారు కూడా అక్కడ కూర్చున్నారు. మరి అది చూసి కదా మనం నేర్చుకోవాలి. మన స్వామి హనుమంతుల వారు ధీశాలి, ధైర్యశాలి, అకలంక ధీరుడు, అంజనీసుతుడు. మరి వారే ఒక కార్యాన్ని ప్రారంభించేటప్పుడు ప్రారంభంలో నిరాశ నిస్పృహలకు ఉన్నారే, మనకి కూడా వస్తుంది. కానీ స్వీయ ప్రేరణ, ఉద్ధరేదాత్మనాత్మానం, ఎవరే వారే ఉద్ధరించుకోవాలి, స్వీయ ప్రేరణ కల్పించబడాలి. మా బోటి వారం చెబుతూ ఉంటాం, ఇప్పుడు ఇందాక చెప్పామే, అట్లా పెద్దలు చెబుతూ ఉంటారు, సూచన చేస్తుంటారు, ఈ మార్గంగా వెళ్ళన్నైనా లక్ష్యాన్ని చేరుకుంటారంటాం. అప్పుడు నువ్వు బాహ్య ప్రేరణని స్వీయ ప్రేరణకి లింకప్ చేసుకుని ముందుకు వెళ్ళాలి, విజేతగా నిలవాలి. తదుపరి నువ్వు మరలా తదుపరి తరానికి గొప్పదైన వారసత్వాన్ని, అనుభవాల్ని, విజయ సూత్రాన్ని అందించాలి. అది కదా రామాయణం చెప్తుంది. జాంబవదాది వీరులందరూ ప్రేరేపింపగా సమ్మతించను. అంతవరకు హనుమంతుల వారు అలా కూర్చున్నారని చెప్పాను. ఎక్కడ? మహేంద్రగిరిపై. ఎలా ఈ సముద్ర లంఘనం చేయాలి నేను, నాకు సాధ్యమేనా? ఎదురుగా పోటెత్తుతుంది సముద్రం, అలలు చూస్తుంటే భయం వేస్తుంది అనుకుంటున్నారు స్వామి. ప్రేరేపింపగా సమ్మతించెను, లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలిసి కొన. లంకేశ్వరుడు దురాత్ముడు, దుర్బుద్ధితో అపహరించిన అమ్మవారి యొక్క జాడ తెలుసుకోవడానికి హనుమంతుల వారు సిద్ధమయ్యారు. ప్రేరేపింపగా సమ్మతించారు. ఎంత గొప్ప అలతి అలతి పొలతి పదాలతో ఉందో చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు, ఇవన్నీ నానా అర్థాలు. అతి బలవంతుడు రామభక్తుడు,
రామభక్తుడు. అంతే, అదొక్కటే మనం గుర్తుంచుకోవాలి. దైవాన్ని నమ్మేశాడు ఇంకంతే. నా రాముడి తర్వాతే ఏదైనా. రామ్ 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 అంటే సూక్ష్మ శరీరము కాస్త విశ్వాంతరాలకి వ్యాపించేలా మనస్సే దేనికైనా ప్రధానం అండి. మనస్సు సంకల్పం చాలా గొప్పది. అగాధమౌ జలనిధిలోన ఆనిముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే. ఏది తనంత తానై నీదరికి రాదు, శోధించి సాధించాలి. అది ఏ ధీర గుణం. ఆ శోధన గుణం హనుమంత స్వామి వారిలో, ఆంజనేయ స్వామి వారిలో మెండుగా దండిగా ఉందండి. కాబట్టి సమ్మతించారు. లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత యొక్క జాడ, ఆ మార్గం తెలుసుకోవడానికి సమ్మతించి సిద్ధమయ్యారు. ఆంజనేయ స్వామి వారు సమ్మతించి సిద్ధమవ్వడమే సుందరకాండ. ఇక సిద్ధమైనటువంటి ఆంజనేయుల వారు మనకందరికీ ఏం చెప్తున్నారో చూడండి. తరువాత తరాల వారికి త్రేతాయుగం నుంచి ద్వాపర యుగం దాటి కలియుగంలో 21వ శతాబ్దంలో 2025వ సంవత్సరంలో ఈ జూలై 10వ తేదీ నాడు మన చేత ఉచ్చరింపబడుతుంది నాటి మాట నేటికి సత్యం. ఏం చేశాడు ఆయన? ఊరికినే గురుదేవులు లేదా దేవుడైనటువంటి శ్రీరామచంద్రుడు వారు చెప్పగానే వెళ్ళిపోతే సిద్ధపడ్డాడు. కానీ సముద్ర లంఘనం చేసే ముందు ఏం చేశాడో తెలుసండి. తన తండ్రి అయిన వాయుదేవునకు, సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు, వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములుడే పూర్వాభిముఖుడై, వందనములిడే పూర్వాభిముఖుడై. ఇది కదా భారతీయత. ఇందుకు కదా మనం జీవించాలి. ఇదే కదా జీవితం. అదర్వైజ్ పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా, పుట్టనేమి వాడు గిట్టనేమి. ఎందుకండి ఇదే జీవితం. ఇంత బలశాలి ధీశాలి రామభక్తుడు జాంబవంతుడు మొదలగు వారు ప్రేరేపించిస్తే ఇంక సముద్ర లంఘనం చేస్తాను అంతా నాదే అనుకోలే. ముందు ఏం చెప్పాడు? భారతీయ ధర్మం ఏం చెప్పింది? లంఘించే ముందు తన తండ్రి అయిన వాయుదేవునకు, తన తండ్రి వాయుదేవుడికి నమస్కారం చేశాడు. సకల లోకాలకు వెలుగునిచ్చే, అండపిండ బ్రహ్మాండాలను తేజోవంతం చేసే, జీవరాశిని చైతన్యపరిచే సూర్య చంద్ర బ్రహ్మాది దేవులకు, ఆ సూర్యదేవుడికి నమస్కారం చేశాడు, చంద్రుడికి నమస్కారం చేశాడు. ఉందా? ఆధునిక శాస్త్రం చెబితే చెప్పొచ్చు నక్షత్రమని గ్రహమని, కానీ ఆ ఆదిదేవుడు లేకుంటే వెలిగేది. 10 రోజులు మొన్న మనకి గడిచిన నెలలో మొత్తం తుఫాను పడితే సూర్యదేవుడు ఎప్పుడు వస్తాడా, సూర్యకిరణాలు ఎప్పుడు పడతాయని అందరం ఎదురు చూసాం. కాబట్టి ప్రత్యక్ష దైవం ఆయన కనిపించకపోతే సృష్టి లేదు, గతి లేదు. మరి ఆయన్ని ఆరాధ్యనీయమైనటువంటి దేవుడిగా భావించే భారతీయ ధర్మశాస్త్రం ఎంత గొప్పది. నేటికి ఏ చదువుకపోయినా మన బామ్మలు అమ్మలు అమ్మమ్మలు నేటికి కూడా సప్తాస్వరథమారోఢం ప్రచండం కశ్యపాత్మదం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం శ్రీ సూర్యనారాయణ మేలుకు అంటారు అని పాడుకుంటుంటే ఆధునికత్వపు మౌఢ్యంలో పడిపోయి మనం వాటిని మానేస్తున్నాం, మర్చిపోతున్నాం. కాదు అని చెప్పడానికి ఇట్లాంటి క్లాసులు చాలా అవసరం అండి. నేను చెబుతుంది రేఖా మాత్రం. మహనీయులు ఎంతో మంది ఈ భూమిలో నడయాడారు. వాళ్ళందరినీ ఆదరిద్దాం, గురుభక్తితో వారిని మనం స్వీకరిద్దాం. తన తండ్రి అయిన వాయుదేవుడు తర్వాత ఎవరికి పూజ చేశాడు? హనుమంతుడు నమస్కారం చేశాడు. సూర్య చంద్ర బ్రహ్మాది దేవతలకు నమస్కారం చేశాడు. అయ్యో, మీ దైవశక్తి లేకపోతే మానవ శక్తి ఏపాటండి. అన్నీ అయిపోతే నేను, ఏమీ జరగకపోతే దేవుడా, అన్నీ అనుకున్నవన్నీ అయిపోతే నేనే, ఏమీ సాధ్యం కాకపోతే అంధకారం కమ్మేస్తే అప్పుడు దేవుడు అవసరం వస్తుంది, అప్పుడు గురువు అవసరం వస్తుంది, అప్పుడు పెద్దల అవసరం వస్తుంది, అప్పుడు పాదాలు పడతావు, అప్పుడు వినయ విధేయతలు వస్తాయి. కాదు కదా,
ముందు నుంచి ఎలా ఉండాలో ఆంజనేయ స్వామి వారు మనకి సుందరకాండలో చెప్పారు. అందుకే సుందరమైనది, ప్రతి పదము సుందరమైనది, ప్రతి మాట సుందరమైనది, ప్రతి సంఘటన సుందరమైనది, ప్రతి పాత్ర సుందరకాండలో వచ్చే ప్రతి పాత్ర బహు సుందరమైనది, ప్రతి ప్రదేశము సుందరమైనది. అందుకే సుందరమైనది సుందరకాండ. సుందరకాండకు స్వామి హనుమ అండ. ఎక్కడ నిలబడ్డాడండి? మహేంద్రగిరిపై నిలబడ్డాడు. ఇది కిష్కింద రాజ్యమే. ఇది మన ప్రస్తుత ఉత్కలగా పిలువబడే ఒరిస్సాలో ఉంది. మహేంద్రగిరిపై వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై సముద్రకు నమస్కరించాడు. రామకార్యమై వెళ్తున్నాను, నాకు ఆశీస్సులు అందించండి అని చెప్పేసి వీరందరినీ, ఈ మహనీయులందరినీ తలుచుకున్నాడు. ఇలా తలుచుకొని చెయ్యండి, ఏ కార్యమైనా సఫలమవుతుంది. అది మానేసి మనమే అన్ని అనుకుంటే మనం ఎంత, మన భక్తి ఎంత, మన ప్రయత్నం ఎంత? కావున ఇంతమంది మన వెనుకున్నారు, వారందరినీ కూడా తలుచుకున్నాడు మహానుభావుడు. పరమాత్ముని యొక్క బంటుగా భావింపబడే పరం జ్యోతి, పరమ భక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి వారే తలుచుకున్నారు. ఇక రెండోది ఏం చేశారు చూడండి. రామనామమున పరవశుడయ్యే రోమ రోమమున పులకితుడయ్యే కాయము పిల్చే కుప్పించి ఎగసే దక్షిణ దిశగా లంక చేరగా. రామనామమున పరవశుడయ్యే, ఇందాక మీకు చెప్పాను ఎలా. అనువంత ఆంజనేయ స్వామి బ్రహ్మాండమంతగా ఎదగలడు. ఏ నామం వల్ల? రామనామం వల్ల. కావాల్సిందల్లా అనన్య సామాన్యమైనటువంటి భక్తి భావం గుండెల్లో ఉండాలి. ఉన్నాయి కాబట్టి సుందరకాండకు నాయకుడయ్యాడు స్వామి. మన స్వామి రామచంద్రుడు ఆప్యాయంగా ఆలింగన చేసుకొని, హనుమ ఇంతకు మించి నీకు నేను ఏమివ్వగలనని సకల లోకాలకు ప్రభు అయినటువంటి రామచంద్రుని వారి యొక్క ఆ ఆలింగనం చేసుకున్నటువంటి ఏకైక పాత్ర ప్రపంచ ఇతిహాసంలో కనిపించదు, భారతదేశ ఇతిహాసాల్లో కనిపించదు. ఏకైక పాత్ర ఒక్క హనుమస్వామి వారే. దేవాది దేవుడు ప్రేమతో ఆలింగనం చేసుకుని, ఇంతకు మించి నేనేమి ఇవ్వలేనయ్యా, అన్ని ఇచ్చిన స్వామి, ప్రపంచానికి సృష్టి చేసినటువంటి స్వామి, ఇంతకు మించి నేనేమి ఇవ్వలేమనేటువంటి చెప్పిన పాత్ర ఇంకెక్కడైనా ఉందా? అది రామాయణం. అందుకు రామాయణం చదవాలి, అందుకు పారాయణం చేయాలి. రామనామం పలికితే పరవశుడైపోతాడు, రోమములో పులకితుడైపోతాడు, కాయం పెంచేస్తుంటాడు. తర్వాత మీకు నేను చెప్తాను. అమ్మవారికి కూడా ఒక సందేహం వచ్చింది. నాన్న హనుమ, ప్రేమతో పుత్రవాత్సల్యంతో చెప్తుంది, నాన్న హనుమ, నువ్వు చూస్తే ఎంత ఉన్నావు, హనుమంతున్నావు, నువ్వు ఈ రామకార్యం ఎలా చేస్తావంటే అప్పుడు హనుమంతుడు వారు అమ్మవారి దగ్గర అలుగుతాడు. అక్కడ చెప్తాను మీకు నేను. అక్కడ కాయము పెంచి ఇప్పుడు ఏం చేశాడు ఈయన? మహేంద్రగిరి నుంచి కుప్పించి ఎగసే, హిందూ మహాసముద్రం వైపు కుప్పించి ఎగసే దక్షిణ దిశగా లంక చేరగా స్వామివారి యొక్క ప్రయాణం ప్రారంభమైంది. అమ్మవారి యొక్క జాడ కొనుక్కోవడానికి సముద్ర లంఘనం జరిగింది. సుందరకాండకు అంకురార్పణ జరిగింది. అద్భుతమైన బలశాలి కార్యసాధన కోసం మారుతి ఆకాశంలో ఎగిరి వెళ్తున్నారు. ఎగిరి వెళ్తుంటే ఒక మహనీయుడు రామకార్యమై వస్తున్నాడు. ఆ మహనీయునికి నేను ఎంతో కొంత ఆశ్రయం ఇవ్వాలి అని సముద్రముల మధ్యలో మైనాకుడు అనే పర్వతం అదే పనిగా ఎదుగుతూ వచ్చేస్తూ స్వామివారికి ఆహ్వానించడానికి చూస్తుంది. బ్రీఫ్గా ఇంక చెబుతుంటాను, ఎందుకంటే ఆ పాత్ర, ఆ సంఘటన మాత్రం గుర్తుంచుకోండి. మైనాకుడు ఎదుగుతుంటే ఆంజనేయ స్వామి ఏమనుకున్నారు? ఓ, ఇదేదో విఘ్నం కాబోలు, రాక్షస మాయ కాబోలు, అందుకే వస్తుందని చెప్పేసి అనుకుంటారు. ముందుగా ఆటంకమని హనుమంతుడి వారు భావిస్తారు. మైనాకుడిని ఒక్క ఉదుటిన ఇలా 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 తోసేస్తారు, అంతే. మైనాకుడు ఎగిరిపోతాడు. ఎగిరిపోయి చెబుతాడు, సముద్రుడు మైనాకుడు ఇద్దరు కూడా చెప్తారు, నేను నీకు మిత్రుడు, నీ తండ్రి వాయుదేవుడు నాకు పూజనీయులు, అందుకు నాయన నువ్వు సీతమ్మ వారి యొక్క జాడ కొనుక్కోవడం కోసం సముద్ర లంఘనం చేస్తూ వస్తున్నావు, కాస్త నా కొండపై ఆశ్రయం తీసుకొని పళ్ళు ఫలాలు తీసుకొని నాకు
దీవెనలు ఇవ్వని అంటారనమాట. నాన్న ఇప్పుడు ప్రస్తుతం నేను ఆ పరిస్థితిలో లేను, నేను ప్రస్తుతం రామకార్యమే వెళ్తున్నాను, తిరుగు ప్రయాణం వచ్చేటప్పుడు తీసుకుంటాను చెప్పేసి మైనాకుడు అనే పాత్ర ఎందుకు వచ్చింది ఏంటనేది ఒకసారి తెలుసుకోండి. తదుపరి దేవతలందరూ కూడా రామకార్యమే వెళ్తున్నాడు, హనుమంతులు వారు వెళ్తున్నారు. ఇంతకీ హనుమంతుడి యొక్క శక్తి సంపన్నత ఎంత, సంకల్పం ఎంత, ఆ కన్సిస్టింగ్ ఎఫర్ట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేయడం కోసం, పరిశీలించడం కోసం దేవతలు సురస అనేటువంటి ఒక అడ్డంకిగా సురస అనే ఒక దేవత నాగమాతని పంపిస్తారు. సురస ముఖం అలా పెద్దదైపోతుంది. ఇది కూడా ఇంకొక అడ్డంకిగా భావించి సురస ఎంత పెద్దగా పెరుగుతుందో స్వామివారి అంత చిన్నగా, అదే కదా ఆ కామరూప విద్య స్వామివారికి ఉంది. హనుమంత స్వామివారికి చిన్నగా మారిపోయి సురస ముఖం నుంచి ప్రవేశించి సురసని హతమార్చడం జరుగుతుంది అనమాట. ఆ రకంగా విజయకేతనం ఎదురువేసి దేవతలందరూ కూడా దీవిస్తారు. అంటే పరీక్షే కాదు, ఇదంతా కేవలం పరీక్షే. తదుపరి సింహకి అనే రాక్షసి అయిపోయింది. అక్కడ దేవతల యొక్క ఆశీర్వాదం తీసుకుని సురస అనే నాగమాత ఆయన్ని పరీక్ష అయిపోయింది. ఇప్పుడు సింహిక, ఇది చూద్దాం. మైనాకుడు, సురస, సింహిక. ఇది సింహిక అనేది దేవతల యొక్క ప్రయత్నం కాదు, ఒక రాక్షసి సింహిక హనుమంతుల వారి యొక్క సముద్ర లంఘనాన్ని, అమ్మవారి యొక్క జాడ కనిపెట్టడానికి వెళ్ళే ప్రయాణాన్ని ఆటంకపరచడం కోసం వస్తుంది. సింహిక రాక్షసి. మరలా ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాలి, చాలా ముఖ్యమైన విషయం, చాలా జాగ్రత్తగా వినండి, అందరూ వినాలి. సింహిక అనేది ఒక ఛాయాగ్రహణ రాక్షసి. అంటే ఆకాశంలో వెళ్తున్నటువంటి వస్తువు యొక్క నీడను చూసి తనలో కలుపుకునేటువంటి శక్తి ఈ సింహిక రాక్షసికి ఉంది. ఇది మనకి రామాయణంలో చెప్పడం జరిగింది, మూల రామాయణంలో చెప్పబడింది. అలాగే తదుపరి రూపాంతర రామాయణాలు చాలా ఉన్నాయని మీకు చెప్పాను, చాలాసార్లు చెప్పాను. తిక్కన మహాశయం నిర్వచనోత్తర రామాయణం, మొల్ల రామాయణం, రంగనాథ రామాయణం, చాలా రామాయణాలు మనకి అందుబాటులో ఉన్నాయి. ఆ తదుపరి చాలా మంది విభిన్న అంశాలు యాడ్ చేశారు. వీటన్నిటిని ఒక్కసారి పరిశీలించినాక నేను సింహికకి సంబంధించి కాస్త పరిశోధించి చదివితే ఇలాంటి సింహిక అంటే ఏది, సముద్రంపై ఏదైనా ఒక వస్తువు కానీ, వ్యక్తి కానీ, వాహనం కానీ వెళ్తుంటే ఆ నీడని పట్టుకొని, నీడను రేఖామాత్రంగా పట్టుకొని లాగిస్తే తన నోట్లో కలుపుకుంటుంది. ఇక్కడ అదే జరిగింది. మహేంద్రగిరి పై నుంచి లంఘించి దక్షిణ సముద్రం వైపు వెళ్తున్నటువంటి హనుమంత స్వామి వారి యొక్క రాక, ఆ పైనుంచి ఆ నీడని గమనించి సింహిక తనలో కలుపుకోవడానికి హనుమంతుల వారిని అంతమొందించడానికి ప్రయత్నించింది. ఇంచుమించుగా రామాయణంలో ఉన్నటువంటి ఇంత గొప్ప సంఘటన, త్రేతాయుగం నాటి సంఘటన ఆధునిక యుగంలో కూడా శాస్త్రవేత్తలకి అంతుపట్టనిదిగా ఉంది. ఎక్కడది? ఉత్తర అట్లాంటిక్ సముద్రం ఎస్ ఆకారంలో ఉంటది కదా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఎస్ ఆకారంలో ఉన్నటువంటి సముద్రం. ఇక్కడ ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఇప్పటికీ శాస్త్రవేత్తలకి అంతు చిక్కనటువంటి ఒక రహస్యం ఉంది. బెర్ముడా ట్రయాంగిల్ వినుంటారు మీరు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో, మీకు జనరల్ స్టడీస్ లో, జీకేలో వస్తుంది. లోతుగా వెళ్ళను, జస్ట్ బెర్ముడా ట్రయాంగిల్ అనేది ఒకటి ఉంది. ఈ బెర్ముడా ట్రయాంగిల్ దగ్గర ఏ వాహనం అంటే పడవలు, లోహంతో చేయబడినటువంటి ఏ వచ్చినా, పైనుంచి వెళ్ళే విమానాలైనా చాలా కాలం పాటు 1940 నుంచి 60 కాలంలో చాలా ప్రమాదాలు జరిగాయని మనకి రిపోర్ట్స్ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఆ బెర్ముడా ట్రయాంగిల్ ఏం చేస్తుందంటే, ఆ బెర్ముడా ఉత్తర అట్లాంటిక్లోని బెర్ముడా ట్రయాంగిల్ని ఆనుకొని ఏవైనా వాహనాలు పైనుంచి విమానాలు కానీ ఏమైనా వెళ్ళినట్లయితే, లేదా సముద్రంలో వెళ్ళే అది లాగేసుకొని తనలో కలిపేసుకొని ఇంకా మరి దాని యొక్క అంతు కూడా తెలియకుండా, ఆధారం కూడా తెలియకుండా కలిసిపోతుంది. అంటే గ్రేట్. వాల్మీకి మహర్షి అప్పుడు రామాయణంలో చెప్పాడే, అప్పటి సింహిక సిమిలారిటీస్ ఏ రకంగా అయితే సింహిక రాక్షసి హనుమంతుల వారిని అడ్డుకుని లాగడానికి చూసిందో, బెర్ముడా ట్రయాంగిల్ అంటే భారతీయ ధర్మం ఆనాడే గమనించింది, చెప్పింది. అందుకు ఇది మనం ఒక్కసారి ఆశ్చర్యం గొలిపే విషయంగా భావించి
సింహిక అడ్డుకుంటే స్వామివారి దగ్గర ఒకే పోటున ఇంకా సింహికని హతమార్చుతారు. ఇంకంతే, సింహిక మరణిస్తుంది. తదుపరి త్రికోట పర్వతంపై ఉన్న శత్రువుల పటిష్టమైన లంకా నగరాన్ని, త్రికోట పర్వతం లంకా నగరాన్ని ఇంకా ఈ అవరోధాలన్నీ దాటి స్వామివారు చేరుకుంటారు. రాత్రి సమయం కావడంతో తన రూపాన్ని చిన్నదిగా మార్చుకుంటారు. చాలా చిన్నదిగా మార్చుకుని లంకా నగరంలోకి ప్రవేశించారు హనుమంత స్వామివారు. అక్కడ లంకా నగరానికి కాపలాగా రావణాసురుడు లంకిని పెట్టాడు. లంకిని అండర్లైన్ చేసుకోండి. లంకా దేశపు సంరక్షకురాలు. లంకిని దేవత, వారికి దేవత, రాక్షసులకి దేవత. అతన్ని అడ్డగించింది. హనుమస్వామి వారిని అడ్డగించింది. హనుమంతుడు బలానికి తట్టుకోలేక, అక్కడ చాలా వివరణ ఉంటుందండి, చాలా వివరణ ఉంటుంది ఏ రకంగా లంకినికి స్వామివారికి పోరు జరుగుతుందనేది. ఎవరు నువ్వు? ఇంత చిన్నగా ఉన్నావు, నీకేంటి పని? నువ్వెందుకు వచ్చావు? అసలు నీకు లంకా నగరంతో పని ఏమిటి? తెలుసా నీకు? లంకను నేను లంకాది దేవతను, నీ ప్రాణములను వదలక తీతును అని హోంకరిస్తుంది. హోంకరించిన లంకిని ఒకే ఒక్క దెబ్బతో స్వామివారి ముష్టిఘాతంతో పడిపోయేలా చేశారు. ఇంకంతే, లంకిని చెప్తుంది, నా ఈ ఓటమి లంకకు చేటు. లంకినికి ఎప్పుడైతే ఓటమి వచ్చిందో ఇది లంకకి ఏదో చేటు, ఏదో చేశాడు రావణాసుడు, ఏదో తప్పు చేశాడు అనుకుంటూ ఇంకా లంకిని చనిపోతుంది. ఇంకంతే, హనుమంతుడు ఇంకా లంకా నగరంలోకి అడుగు పెడుతూ ఎలా పెట్టాడు? తన యొక్క వామపాదాన్ని పెట్టాడు. భారతీయ ధర్మంలో, హిందూ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, ఎడమ అనేది ఎక్కడైనా మన శత్రు మూకల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎడమతో మనం వెళ్ళాలని ఎడమ కాలు ముందు పెట్టి కోట ప్రాకారాన్ని దాటి వెళ్ళాడు మారుతి, మన మారుతి స్వామి వారు. ఇది కూడా మీకు బిట్టే, చిన్న పాయింట్. సీతమ్మ వారి జాడను కనిపెడుతూ లంకా నగరంలోకి ప్రవేశించేటప్పుడు హనుమంత స్వామి వారు ఏ కాలు ముందుగా పెట్టారు? ఎడమ కాలు పెట్టారు. ఇంకా ఎడమ కాలు వేసుకొని లంకా నగరంలోకి వెళ్ళి గొప్పదైనటువంటి ఈ శ్రావణ పౌర్ణమి, ఈ రాఖీ పౌర్ణమి వెన్నెల చూడండి, నిన్న రాత్రి ఎంత అద్భుతంగా ఉందో. ఒక్కసారి మనం ఆ రాత్రి పూట, మరీ రాత్రి అనలేం కానీ, ఒక్కసారి మేడపైకి వెళ్ళో లేకపోతే బాహ్యంలోకి వచ్చి బయటకు వెళ్ళి ఆ వెన్నెల చూస్తే అద్భుతం. అలాంటి వెన్నెల వేళ త్రికోట పర్వతంపై దగద్ధాగాయమానంగా సుందరంగా లంకానగరం వెలిగిపోతుంది. చూశారు, ఆహా ఏమిటి లంకానగరం? బ్రహ్మచారి రామభక్త పరాయణుడైనటువంటి స్వామివారే కాస్త ఒక క్షణకాలం పాటు సంభ్రమాశ్చర్యాలు గురయ్యారు. ఏమిరా బాబు, ఈ లంకానగరం ఎంత అందంగా ఉంది, ఇది ఇంద్రుని రాజధాని అమరావతిని మించిపోయినట్టుందే అనుకుంటూ ఆశ్చర్యచకితులవుతూ సుందరమైనటువంటి మన స్వామి ఆ సుందరమైనటువంటి లంకా నగరంలోకి వెళ్తూ ఎవరూ కనిపించకుండా ఉండడం కోసం చిన్న పిల్లంత అయిపోయారు. ఇవన్నీ ఎంత అద్భుతాలండి. పిల్లలా మారిపోయి ఎవరికి కనిపించకుండా స్వామివారు మొత్తం లంకా నగరాన్ని అంతా జల్లెడ పెట్టేస్తున్నారు. అమ్మవారు ఎక్కడున్నారు? రాజ సౌధాలు, రాజ ప్రాకారాలు, మహోన్నతమైనటువంటి కట్టడాలు ఇవన్నీ చూసేశారు. రావణుల నివాసాలు చూసేశారు. లంకాధిపతి అయినటువంటి రావణుని యొక్క సహచరులు తినే భోజనశాలలు, చంద్రశాలలు, చంద్రకాంతశిలలు ఒకటేమిటి, అద్భుతమైనటువంటి ఆ నిర్మాణాలు చూస్తుంటే ఒకవైపు ఆశ్చర్యం, ఇంకోవైపు అమ్మవారు ఇంకా కనిపించట్లేదనేటువంటి విచారం. ఈ రెండూ కలిసి ఈ ఒక గొప్పదైనటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఆంజనేయ స్వామి వారు అమ్మవారి సీతమ్మ వారి జాడ కోసం చూస్తుంటే రావణుడు పుష్పక విమానము, అతని సైనిక గృహము ఆ రకంగా ఉంది. సైనిక గృహంలోకి చూశారు.
కానీ అమ్మవారి యొక్క జాడ కనిపించలేదు. ఈ క్రమంలో రాత్రి అయిపోయింది. రాత్రి అంతా పిల్లిలా వెతికారు కానీ ఏమీ కనిపించలేదు. ఉదయం అయింది. ప్రభాత సమయంలో రావణుడు తన రాణివాసము నుంచి మరొక్కసారి ఉంచినటువంటి తన రాణివాసము నుంచి వచ్చాడు. ఈ రావణుడి యొక్క ఈ అందం చూసి క్షణకాలం పాటు మన హనుమంత స్వామి వారు కూడా ఆశ్చర్యపోయారు. ఆహా, ఇంత శివభక్తి పరాయణుడు, చక్కనటువంటి గొప్పదైనటువంటి పూజలు చేసేటువంటి దురంధరుడు అనుకుంటూ ఇతన సీతమ్మ వారిని ఇలా చేశాడు అనుకున్నారు స్వామివారు. అక్కడ అశోకవనంలో ఇది జరుగుతుందన్నమాట. జరుగుతున్నటువంటి ఈ ప్రయత్నం ఈ సందర్భంలో రావణాసురుడికి అమ్మవారికి వాగ్యుద్ధం జరుగుతుంది. అడవుల్లో ఉండే రాముడు నీకే రకంగా సుఖపెట్టడు, తను సుఖపడడు, కాబట్టి నాకు నువ్వు రాణిగా నన్ను వరించు, నీకు ఇచ్చినటువంటి 12 నెలల సమయం అయిపోయింది, ఇప్పుడు 2 నెలల సమయం ఇస్తున్నాను, కాబట్టి నువ్వు తక్షణమే నీ మనసు మార్చుకోవాలని అక్కడ రావణుడు అమ్మవారికి హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఇటువంటి సందర్భంలో అమ్మవారి చుట్టూ రాక్షస స్త్రీలందరినీ కూడా కంచు కాపలాగా పెట్టి నీకు 4 రోజులే టైం ఇస్తున్నాను, 2 నెలలే గడువు టైం ఇస్తున్నాను, ఈ 2 నెలల్లో నీ మనసు మార్చుకోవాలని చెప్పడం జరిగింది. అక్కడ రాక్షస స్త్రీల మధ్యలో అశోక వనములో వన దేవతల అమ్మవారు నిరాశ నిస్పృహలతో స్వామివారి యొక్క రాక కోసం వేచి చూస్తున్నటువంటి ఆ అశోక వన దృశ్యాలు నిజంగా ప్రతి కవి చాలా బాగా మనకి వివరించారు. కానీ ఇక్కడ మనకి సబ్జెక్ట్ అవసరం కాబట్టి ఆ రక్షణగా ఉన్నటువంటి రాక్షస స్త్రీలలో త్రిజట అనేటువంటి ఒక వృద్ధ రాక్షసు ఉంది. త్రిజట ఇది మీకు అవసరం, నోట్ చేసుకోండి. త్రిజట అనే వృద్ధ రాక్షసి సీత దగ్గరికి వచ్చి చెప్పింది, అమ్మా జానకి, సీతమ్మ తల్లి, నువ్వు విచారించుకు, నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో రావణుడు ఒళ్ళంతా నూనె పులుముకొని నూనె పైకెత్తి తాగుతున్నట్టుగా వచ్చింది నాకు ఆ కళ. ఇలాంటి కళ రావణుని నాశనానికే వచ్చింది. ఆ కళలో రావణుణ్ణి నీనాథుడైన రాముడు సంహరించడం నాకు కనిపించింది, ఇది శుభ సూచకమమ్మ అని రాక్షస స్త్రీలలో ఉన్నటువంటి ఒక సత్వగుణ ప్రధానమైనటువంటి వృద్ధ రాక్షసి త్రిజట చెప్పింది. ఈ సంఘటన విన్నాక, ఈ కళ సారాంశం విన్నాక సీతమ్మ వారు కాస్త ఊరట చెందారు, ఆనందించారు. చివరకు పిల్లిగా మారి, అణువుగా మారి హనుమంతుల వారు ఇంకా అమ్మవారి యొక్క చేస్తున్నారు, అమ్మవారిని జాడ కనిపెట్టడం కోసం ప్రయత్నిస్తున్నారు. అక్కడికి చూసి ఇంకా అంతా అయిపోయింది, లంకాపట్నం అంతా కూడా సందర్శించేశారు, ఎక్కడ కూడా కనిపించలేదు. కానీ ఆ అంతఃపురంలో ఒక కాంత చాలా సౌందర్యంతో మెరిసిపోతుంది. ఒక గొప్పదైనటువంటి అనుష్ఠానం చేసినటువంటి ఆ క్రమం అదంతా కూడా అతి సౌందర్యవతిగా ఉంటూ ఒక ఆవిడ కనిపిస్తే, ఓ ఇంకా నాకు అమ్మవారు కనిపించారు సీతమ్మ వారు అనుకుని హనుమంత స్వామి వారు భ్రమపడి నాట్యం చేస్తారు. సహజ సిద్ధమైనటువంటి కోతిలాగా నాట్యం చేసి కనుగొన్నాను అమ్మవారిని అనుకుంటారు. మళ్ళీ వెంటనే బుద్ధి కుశాగ్రతతో నేను అనుకున్నటువంటి అమ్మవారు సీతమ్మవారు, మా తండ్రి రామయ్య భార్య ఈ రావణుడి మందిరంలో ఎందుకు ఉంటుంది, తప్పు కదా, ఇంత విలాసవంతంగా ఎందుకు ఉంటుంది అని తనకు తానే అనుకొని ఇంకా అమ్మవారి జాడ దొరకలేదనే నిరాశతో ఆత్మహత్యకు కూడా పూనుకుంటారు. మధ్యలో హనుమంతుల వారు సుందరకాండలో ఆత్మహత్యకు కూడా పూనుకుంటారు. నాకు ఇంకా మరి ఇంత అయిపోయింది, ఇంక నేను వెతకలేకపోయాను, రాముడి దగ్గరికి ఎలా వెళ్తాను, మొహం ఎలా చూపిస్తాను, అమ్మవారి జాడ చెప్పలేను, నాకు ఎందుకు ఇంకా అనుకుంటే ఇతనికి స్వామివారికి అప్పుడు కొన్ని శుభశకునాలు కనిపిస్తాయి. అక్కడే కొన్ని శుభశకునాలు తటస్థిస్తాయి. ఆహా, ఇది తటస్థిందంటే ఏదో ఉంది అనుకొని ఆయన అక్కడ ఉన్నటువంటి ఒక సింసుపా వృక్షం పైకి ఎక్కి మొత్తం వీక్షిస్తుంటారు. ఇంకా లంకంతా శోధించారు, ఒక్క అశోక వనం తప్ప. ఆ సింసుపా వృక్షం పై నుంచి చూస్తే
అక్కడ రాక్షస స్త్రీల మధ్య విషన్న వదనంతో ఒక దివ్య తేజస్సుతో దివ్య తేజస్సుతో ఒక మహిళామూర్తి వెలుగొందిపోవడం స్వామివారు చూశారు. అనుకుంటూ అప్పుడే రావణుడు రావడం, ఈ రాక్షస స్త్రీలందరూ కూడా అమ్మవారికి హెచ్చరికలు ఇవ్వడం ఇవన్నీ జరిగాయి. అయిపోయినాక సీతమ్మ వారి యొక్క దర్శనం మొట్టమొదటిగా తటస్థించింది. ఈమె మాత్రమే నా తల్లి సీతమ్మ అయి ఉంటుంది అని చెప్పి భావించి ఏం చేయాలనుకున్నారు, ఈ రాక్షసులందరూ వెళ్ళిపోయినాక రామ కథాగానం చేయాలనుకున్నారు. ఆయన ఎందుకు, ఎలా ఒప్పించాలి, అమ్మవారిని ఎలా ఒప్పించాలి? ఈ రాక్షస మాయలో పడి అమ్మవారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఒక రాముడు ఏమిటి, ఒక లక్ష్మణుడు ఏమిటి, ఒక మారుతి ఏమిటి, ఈ రూపాలన్నీ కూడా వేసుకుని అమ్మవారు ఎన్నోసార్లు మోసం చేశారు, రావణుడు మోసం చేశారు. కాబట్టి అమ్మవారిని ఎలా ఒప్పించాలి, దీనావస్థలో ఉన్నారు, అసలు నమ్మరు, ఎవరిని నమ్మరు అనుకుని చెట్టు కొమ్మలపై నుంచి ఒక కొమ్మ నుంచి ఒక కొమ్మకి ఒక రెమ్మకి వెళ్తూ అమ్మవారు కూర్చుని ఉన్నటువంటి సింసుపా వృక్షపు తరు శాఖలలో నిలబడ్డారు మారుతి. అక్కడ నిలబడిన ఆ సుందర దృశ్యం ఎంత అద్భుతం. చిన్ని రూపంలో చిన్ని ఆంజనేయ స్వామి వారు తరుశాఖల మధ్య ఆకులో ఆకు అయి, పిందెలో పిందె అయి, పువ్వులో పువ్వు అయి కలిసిపోయారు ఆయన. ఎందుకంటే వారి యొక్క ఆగమనం ఎవరికి తెలియకూడదు కదా. అందుకు అలా కూర్చుని ఉన్నటువంటి మారుతి, హనుమంత స్వామి, ఆంజనేయ స్వామి తనను తాను ఎలా పరిచయం చేసుకోవాలి, అమ్మవారు తనని ఎలా విశ్వసిస్తారు అనుకుంటూ రామ కథను గానం చేయడం ప్రారంభించారు. రామ కథను గానం చేశారు. ఇదేంటి, లంకలో రామ కథా గానం ఎవరు చేస్తారు? అది రావణుడు ఉండే దూర్త లంక, మూర్ఖులుండే లంక, అత్యంత రజోగుణము తమోగుణముతో నిండిపోయిన మదహందులు ఉండేటువంటి ఈ లంకలో సకల గుణాభిరాముడైనటువంటి రామకథా గానం ఎవరు చేస్తారు? ఆ గానం కూడా ఎలా ఉంది, ఇలా ఉంది. ఉన్నాడు లెస్స రాఘవుడున్నాడిదే కపులగూడి యురుగతిరానై. ఇది ఈ గానం వినిపిస్తుంది సింసుపాతరు వృక్ష ఛాయలలో నుంచి. ఉన్నాడు లెస్స రాఘవుడున్నాడిదే కపులగూడి. ఉన్నాడు లెస్స, ఉన్నాడు రాఘవుడు ఉన్నాడు. ఎలా ఉన్నారు? స్వామివారు కూడా అక్కడ అలాగే ఉన్నారు. అమ్మ, నీవిక్కడ ఎలాగైతే అత్యంత బాధాతప్త హృదయంతో పరితపించిపోతున్నావో పతి రోక కోసం, సతి కోసం, నా రాఘవుడు అక్కడ అలాగే ఉన్నాడు. ఉన్నాడిదే కపుల గూడి యురుగతి రానై. ఉన్నాడు నిన్ను గొనిపోనున్నాడిది నిజమునమ్ము ఉర్వీతనయా. ఎందుకు ఈ పద్యాన్ని మీకు ప్రత్యేకించి చెప్పానంటే, ఇక్కడ అమ్మవారికి నమ్మిక కలిగింది. నా స్వామి గురించి ఇంత చక్కగా గుణగానం చేశారు అంటే ఇదేదో నా స్వామి యొక్క అనుజ్ఞగా భావించి నేను స్వీకరించాలి అనుకున్నారు అమ్మవారు. ఇంకా వెంటనే అయినప్పటికీ భయంతో ఇది కూడా రాక్షస మాయేమో అనుకున్నారు అమ్మవారు. ఈ ఉన్నాడు లెస్స రాఘవుడు ఉన్నాడు ఇదే కప్పుల గూడి ఇరుగుతిరానై అనే పద్యాన్ని మొల్ల రామాయణంలో మొల్ల చెప్పారండి, నోట్ చేసుకోండి. అంటే సీతమ్మ వారికి రాముని యొక్క ఉనికిని సుందరకాండలో తెలియచేసే పద్యపాదం. ఉన్నాడు లెస్స అంతవరకు రాసుకోండి చాలు. ఉన్నాడు లెస్స రాఘవుడు ఉన్నాడిదే అని గానం చేయగానే అమ్మవారు ఒక్కసారి పరవశించిపోయారు. తన సకల గుణాభిరాముడైనటువంటి తన నాథుడు గురించి గుణగానం చేస్తే ఏ కులస్త్రీ పరవశించిపోదండి? ఏ పతివ్రత శిరోమణి పరవశించిపోదు? అమ్మవారి జీవితంలోకి ఒక్కసారి నవ వసంతం వచ్చినంత ఆనందమైంది. వెంటనే నమ్మి నాయన ఎలా, ఎక్కడ, క్షేమ సమాచారాలు అన్నీ అడిగింది. అదంతా కూడా రామాయణంలో గత్తలోకి వెళ్తే ఇంకా అక్కడితో దాపుతాను. హనుమంతుడి వారు అమ్మవారి దగ్గరికి వచ్చేసారు. అమ్మవారు ఇద్దరు పరిచయాలు అయిపోయి రాముల వారు ఎలాగ ఉన్నారో అడిగారు, ఆనందించారు, మరలా చివరిలో దుఃఖించారు. ప్రవచనకారులు చెప్తారండి, ఈ సంఘటనలు రోజులు చాలవు, అంత అద్భుతంగా లీనమైపోవచ్చు. అందుకే రామకథా గానం గొప్పది. మన పూర్వీకులను పరవశింపజేసిందండి, పూర్వతరాలను పరవశింపజేసిందండి. మన తరాన్ని ఎందుకు పరవశింపజేయదు? మనసు పట్టలేదు కాబట్టి, లోపలికి మనం వెళ్ళలేదు కాబట్టి.
ఎప్పుడో వృద్ధాప్యంలో రామాయణ భారత భాగవతాలు భగవద్గీత చదువుతానంటే కాదు. పరమాత్ముడు శక్తి ఇచ్చినది మనకి. ఎందుకంటే ఉత్సాహో ధైర్యో సాహసో బుద్ధి శక్తి ఎందుకు ఇచ్చాడు? అంటే యవ్వనంగా ఉండేటప్పుడు శరీరంలో శక్తి జవసత్వాలు ఉండేటప్పుడు ఈ శాస్త్రాలను చదువు, ధర్మాన్ని చదువు, ఇతిహాసాలను చదువు, నలుగురికి తెలియచేయి, జన్మనికి ఒక సాకారం ఏర్పాటు చేసుకో. అందుకు కాబట్టి హనుమంతుల వారు చూసి ఆనందించారు, మరలా దుఃఖించారు. ఎందుకు దుఃఖించారు? ఆనందము దుఃఖం రెండు ఒకేసారి ఎందుకు వచ్చాయి? తన భర్త వార్త చెప్పినందుకు ఆనందం, తన భర్త తన కోసం అంత పరితపిస్తున్నందుకు దుఃఖం. ఏకకాలంలో ఈ రెండింటినీ కూడా అమ్మవారు పలికించే తీరుని ప్రవచనకారులు చాలా అద్భుతంగా చెప్తారు. ఈ బాధను, అమ్మవారి బాధను చూసి కుమారుడు కదా, పుత్రుడు తల్లిపైన వాత్సల్యంతో, అమ్మ నువ్వు ఒక్క క్షణం అను, ఈ క్షణంలో నిన్ను నా భుజాలపై తీసుకొని నా స్వామివారు తీసుకెళ్ళిపోతాను అంటారు. అంటే అమ్మవారు పక్కపక్క నవ్వుతారు. ఓరి నీ కోతి బుద్ధి పోనిచ్చుకోవా, నువ్వెంత, నీ రూపం ఎంత, నీ ఎదురుగా ఉన్న సముద్రం ఎంత. అమ్మవారు ఇంకొక లాజిక్ మర్చిపోయారు. మరి ఆ సముద్రం దాటే కదా వచ్చారు. చాలా బాగుంటుందండి, చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. కానీ అమ్మవారు నన్ను ఎలా తీసుకెళ్తావు అని నవ్వారు. వెంటనే ఆంజనేయ స్వామి వారు తను కించపరుచుకొని కాస్త చిగుతో అమ్మవారు నన్ను నమ్మలేదని కాస్త కొద్దిగా అలిగారు, అమ్మవారి మీద అలిగారు. అయినా అలా కాదు, నువ్వు అలగడం కాదు, నాకు తెలుసు నువ్వు అంత శక్తివంతుడివే. అప్పుడు మళ్ళీ రెండో మాటలో చెప్పారు, అంత శక్తి లేకుంటే నువ్వు ఈ గొప్ప ఈ మహాసముద్రాన్ని దాటి ఎలాగొస్తావు? కానీ అయినా నా రాముడే, నా శ్రీరాముడే, నా ఘనమైనటువంటి శక్తి సంపన్నుడే ఈ రావణుణ్ణి సంహరించి నన్ను తీసుకొని వెళ్ళాలి. అదే నీ రాముడికి నా రాముడికి గౌరవం, అంతే తప్ప నీవు నన్ను తీసుకెళ్ళలేవని కాదని కాస్త అక్కడ అమ్మవారి హితబోధ చేస్తారు. ఇంకా సీతామాతకి ఇంకా పూర్తిగా హనుమంతుల వారిపై నమ్మకం ఉంచి ఒక వృత్తాంతం చెప్తారు. ఏం చెప్తారు ఆ వృత్తాంతం అంటే, రాములు వారు సీతమ్మ వారు అరణ్యవాసం చేస్తున్నటువంటి సమయంలో కాకాసుడి యొక్క వృత్తాంతం ఒకటి జరుగుతుంది. వాళ్ళిద్దరు ఉన్నప్పుడు మాత్రమే జరిగింది. ఆ కాకాసుర వృత్తాంతాన్ని చెప్పి ఆ సంఘటన ఒకసారి గుర్తు చేసి అయ్యవారికి చెప్పు, రాముల వారికి చెప్పి తాను నిత్యము ధరించే చూడామణిని, రాముల వారి ఇచ్చే అంగుళీకాన్ని తీసుకుని చూడామణిని తన గుర్తుగా ఇచ్చి పంపించింది ఆంజనేయ స్వామి వారిని. ఇంకా అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది ఆంజనేయ స్వామి వారు ఇంకా అమ్మవారికి నమస్కరించి ఇంకా తిరుగు ప్రయాణం అయ్యారు. తిరుగు ప్రయాణం అవుతూ ఊరికినే ఉంటామా, ఒకసారి మన శత్రువు యొక్క బలం కూడా తెలుసుకుందాం అనుకుంటూ అశోకవనములకు ఒకసారి వెళ్ళి శత్రు బలాలని అంచనా వేయడానికి వెళ్ళి వీళ్ళకి అసలు రావణుడి యొక్క సైన్యం అంతా తెలుసుకోవడం కోసం అశోకవనంలోకి ప్రవేశించారు హనుమంత స్వామి వారు. ప్రవేశించి ఊరుకోలేదు, కవ్వించి అశోకవనాన్ని ధ్వంసం చేశారు. అశోకవనాన్ని ఎప్పుడైతే ధ్వంసం చేశారో మరి సహజంగానే రాక్షసేన అడ్డుకుంటారు. అందులో భాగంగా ముందుగా ఎవరో కోతట వచ్చారు, అశోకవనాన్ని ధ్వంసం చేస్తున్నారంటే రావణుడు తన కుమారుడైన అక్షయ కుమారుని పంపించారు. ఇరువురికి చాలా హోరాహోరీ యుద్ధం జరిగింది. హనుమంతుల వారి చేతిలో అక్షయ కుమారుడు మరణించాడు. ఇంతేమిటి, ఒక చిన్నపాటి రాక్షసుడి చేతిలో అక్షయ కుమారుడు చనిపోవడం అనే మాటను తట్టుకోలేకపోయాడు రావణుడు. వెంటనే తన రెండో కుమారుడు ఆలోచించలేదు. ఒక చిన్న వానరం అంత వీరుని ఎలా చంపిందో ఆలోచించలేదు. మదంతో ఇంద్రుణ్ణే జయించిన తన కుమారుడైనటువంటి ఇంద్రజిత్తును పంపించారు. ఎవరిని? అశోకవనాన్ని ధ్వంసం చేసి మన మారుతి స్వామి వారిని పట్టి బంధించమని. ఇంద్రజిత్తు వచ్చాడు, మాయావి. ఆకాశం యొక్క మేఘాల్లోకి వెళ్ళిపోయి యుద్ధం చేసే విద్యనున్నటువంటి వ్యక్తి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. బ్రహ్మ పైన అస్త్రం పైన గౌరవం కొద్దీ మన స్వామివారు రెండు చేతులు జోడించేసి హనుమంతుల వారు లొంగిపోతారు. అది ఇంద్రజిత్తు గొప్పతనం కాదు, బ్రహ్మాస్త్రం యొక్క గొప్పతనం. బ్రహ్మాస్త్రం పట్ల హనుమస్వామి వారికి గల అపారమైనటువంటి భక్తి భావం వల్ల తాను కట్టుబడిపోతారు. ఇంక కట్టుబడిపోతే వెంటనే ఇంద్రజిత్తు ఇంకా రాక్షసులందరూ కూడా మేము పట్టేశాం, కోతిని తెచ్చాం. వాళ్ళకి కోతే కనిపిస్తారు. చూసే దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది. మనం దృష్టి మంచిదైతే అంతా సవ్యమే. కోతిని పట్టాం అనుకుని హనుమంత స్వామి వారిని అవమానిస్తూ రావణుని యొక్క సభలోకి తీసుకొని వచ్చారు. ఈ హనుమ యొక్క
రూపము చూసి రావణుని యొక్క రూపం చూసి హనుమస్వామి వారికి ఒక క్షణకాలం పాటు, ఒక త్రుటి కాలం పాటు ఒక గొప్పదైనటువంటి ఏమిటి తేజస్సు అనుకున్నారు. అంటే ఇద్దరిలో కూడా ఒకరికొకరు వీరులు ఆ రకంగా ఒకరి యొక్క సుగుణాలని ఘనత్వాన్ని ఒక్కొక్కరు తలుచుకుంటారు. ఇలాంటి క్రమంలో హనుమంతుల వారు బంధించబడి ఉన్నప్పటికీ కూడా వార్నింగ్ ఇస్తారు, జాగ్రత్త, హెచ్చరికిస్తారు. రాముని యొక్క శక్తి నీకు తెలియదు, నువ్వు రామునితో పెట్టుకున్నావు. రాముడు వానర రాజు అయినటువంటి సుగ్రీవుడితో స్నేహం చేసి నువ్వు అమ్మవారిని విడిచిపెట్టకపోతే నీ సర్వము కూడా హతమవుతావని చెప్పేసి చెప్పడంతో ఈ రావణాసుడు రాక్షసుడే కదా, చాలా కోపోద్రిక్తుడే, నా సభకే వచ్చి నాకే హెచ్చరికలు ఇస్తావని చెప్పేసి హనుమంతుల వారిని శిక్షించాలని చెప్పడం, దానికి దూతగా వచ్చిన వారిని శిక్షించకూడదా అన్నా అని రావణుని సభలో ఉన్నటువంటి విభీషణుల వారు, ఏకైకమైన గొప్ప వ్యక్తి విభీషణుడు పాత్ర, రాముని యొక్క తమ్ముడు విభీషణుడు చెప్తాడు, అన్నా దూతగా వచ్చిన వారిని మనం అలా హతమార్చడం తప్పు, ఇది రాజధర్మం కాదు, చరిత్రలో మిగిలిపోతావు నువ్వు. ఈరోజు నీకు ఈ కోతి చేసిన చేష్ట నచ్చకపోవచ్చు, కానీ దూతగా వచ్చిన వాడిని చంపావంటే చరిత్రలు నిలబడిపోతావు అనడంతో మళ్ళీ రాజధర్మాన్ని మన్నించిన వాడే రావణాసురుడు. అయితే ఏం చేద్దాం అంటే కోతులకు తమ వాలం అంటే తోక చాలా ఇష్టం కాబట్టి ఆ తోకకు నిప్పు పెట్టండి, ఆ నిప్పు పెడితే ప్రాణభీతితో ఇబ్బంది పడతాడని ఒక దురాలోచన చేస్తాను. ఓకే, నువ్వు నాకు నిప్పు పెడతావా అనుకుంటూ స్వామివారు చూసి రమ్మంటే కాల్చి వచ్చారనే నానుడు ఉంది కదా, తోకకు నిప్పు పెట్టి అవమానించి వీధుల్లో తిప్పుతుంటే ఒక్కసారిగా తన తండ్రి అయినటువంటి వాయుదేవుని, అగ్నిదేవుని వారిని అందరినీ ఒకసారి నమస్కరించి, ముఖ్యంగా సీతాదేవికి వార్త తెలుస్తుంది, ఇలాగా మిమ్మల్ని మీ దూతగా వచ్చినటువంటి హనుమంతుల వారిని బంధించారు, నిప్పు పెట్టారని. వెంటనే సీతమ్మ వారు అగ్నిదేవుని ప్రార్థించడం, తత్ఫలితంగా ఈ మంటలు ఏమి స్వామివారికి ఏమీ చలవ చేసే తప్ప ఏ రకంగానూ ఇబ్బంది పెట్టలేదు. ఇబ్బంది పెట్టకపోవడంతో ఒక్కసారి రాముని యొక్క బంటు శక్తి ఏమిటో తెలియజేశాడు. తద్వారా రామ బలం ఏమిటో తెలియచేయాలని చెప్పేసి తనకు తోకకు ముట్టించినటువంటి ఆ నిప్పుతో మొత్తం లంక అంతా కూడా భగ్నం చేయడం ప్రారంభించారు, లంకాదహనం చేయడం జరిగింది. మండుతున్న తోకతో మొత్తం లంకా నగరంలో ఉన్నటువంటి అన్ని భవనాలకి కూడా ఈ నిప్పు అంటించడం జరిగింది. కానీ ఆవేశంలో అదే లంకలో అమ్మవారు ఉన్నారన్న విషయం మర్చిపోయారు, చాలా బాధపడ్డారు. నేను ఎంత తప్పు చేశానేమిటి, అమ్మవారు ఉన్నారు కదా, నేను లంకా దహనం చేశాను, ఇప్పుడు ఆ మంటల్లో పడి అమ్మవారు కూడా మరణించినట్లయితే నేను స్వామి రామచంద్రుల వారికి ఏం చెబుతాను, ఎలా చెబుతాను అని చాలా బాధాతపర హృదయంతో హనుమంతుల వారు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరలా ఆకాశంలో శుభశకునాలు వస్తాయి. ఏమిటది, అమ్మవారికి సురక్షితంగా ఉన్నారు, ఆమె ఉన్న ప్రదేశం మినహాయించి మిగతా లంకని దహనం అయినట్టు తెలుసుకుని ఆ శుభశకునాల వల్ల అమ్మవారు ఉన్నటువంటి ప్రదేశం తప్ప మిగతా లంక అంతా కూడా దహనమైందని చెప్పేసి తెలుసుకొని సంతోషించి అక్కడి నుంచి మరొక్క మారు మదిలోనే హనుమస్వామి వారు అమ్మవారికి నమస్కారం చేసి తిరుగు ప్రయాణం అయ్యారు. ఎక్కడి నుంచి, లంకానగరం నుంచి. ఏమిచ్చారు, స్వామివారి అంగుళీకం. ఏమి తెచ్చారు, ఏమి తీసుకొని మరలా వస్తున్నారు లంక నుంచి, అమ్మవారి దగ్గర నుంచి చూడమని. ఇంకేమి ఘటన చెప్పమని చెప్పారు అమ్మవారు, కాకాసుర వృత్తాంతం చెప్పమన్నారు. చెప్పడం ద్వారా స్వామివారికి నీపై నమ్మిక కలుగుతుంది అని. అలా ఈ రెండు సంఘటనలు, ఈ రెండు చూడమని తీసుకుని హనుమంతుల వారు సీతామాతకి నమస్కరించి తిరుగు ప్రయాణించి త్రికూట పర్వతంపై ఉన్నటువంటి అరిష్టము అనే పర్వతం ఎక్కి సముద్రాన్ని దాటి తిరుగు ప్రయాణం కిష్కింధకు స్వామివారు వస్తారు. సుందరకాండ అత్యంత సుందరంగా పరిసమాప్తమయ్యే చివరి అంకంలోకి మనం వచ్చేసి ముందుగా మాట ఇచ్చారు కదా మైనాకుడు, తను వచ్చేటప్పుడు దక్షిణ దిగ్గా వచ్చేటప్పుడు నా కొండపై కాసేపు ఆగి, నా పర్వతంపై ఆగి ఫలహారాలు తీసుకుని నా ఆతిథ్యం తీసుకోమన్నారు కదా. కాబట్టి మైనాకుని మరలా కలిసి ఆయన యొక్క ఆతిథ్యం స్వీకరించి ఆప్యాయంగా పలకరించి
మహేంద్రగిరి తన సహచరులు అందరూ ఎదురు చూస్తున్నారు అక్కడి నుంచి. జాంబవంతుడు, అంగదుడు, నీలుడు చెప్పుకోండి, వీళ్ళందరూ కూడా జయ జయధ్వానాలు చేస్తుండగా సీతాదేవిని నేను దర్శించాను, చూశాను అమ్మవారిని నేను చూశాను. మళ్ళీ సాధసిద్ధమైనటువంటి వానర లక్షణం వచ్చేస్తుంటే కంటి చూపు మేరలో హనుమంతులు వారు కనిపించగానే మొత్తం వానర సైన్యం అంతా కూడా జయధ్వానాలు మధ్య హనుమంతుడు మహేంద్రగిరికి చేరుకున్నారు. సీతాదేవిని దర్శించాను, సీతాదేవిని నేను చూశాను అని చెప్పారు. వానరుల ఉల్లాసము, మధువనము ధ్వంసం. ఎప్పుడైతే మనసుకు ఆనందం కలుగుతుందో వానరులందరూ సెలబ్రేట్ చేసుకుంటారు కదా. ఇప్పుడు మన వాళ్ళు కూడా ఏ చిన్నదాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి ఎంత గొప్ప విజయం సాధించుకొని తన సహచరుడు వస్తున్నారు. తూర్పు దిక్కెళ్ళేవారు ఏమీ లేదు, పడమర లేదు, ఉత్తర లేదు, ఒక్క దక్షిణ దిక్కు ఎవరు నాయకుడు? అంగదుడు. వీరందరూ కూడా ఆనందం సెలబ్రేట్ చేసుకుంటూ మధువనాన్ని చేరి బాగా మధువు తాగి ఆ మత్తులో సహజమైన కోతి చేష్టలతో అక్కడ ఉన్న మధువనాన్ని ధ్వంసం చేస్తారు. అక్కడ అడ్డుకున్నటువంటి వన సంరక్షకుడు దధిముఖుడు. మధువనము మరలా అమ్మవారి జాడ తెలుసుకున్నాక అందరూ కలిసి మధువనంలో మధువు తాగి కుప్పిగింతులు వేసి అక్కడ ఉన్నటువంటి దధిముఖుడు అనే ఆ వన సంరక్షణని చితకొట్టేసి కిష్కింధకి వెళ్ళి సుగ్రీవుని సమక్షంలో సీతమ్మ వారి దర్శన విశేషాలను తెలియచెప్పడానికి హనుమస్వామి వారు వెళ్ళారు. ఆనందకరమైన విషయం. ఇంకా సుగ్రీవుడు చాలా ఆనందంగా ఉన్నాడు. తన మంత్రి బుద్ధి కుశలోపరి, వ్యాకరణవేత్త, సుందరమైనటువంటి మనస్సు గలవాడు, నిష్కలంకమైనటువంటి రామభక్తి తత్పరుడు హనుమంత స్వామి మారుతి విజయంతో ఎక్కడికి వచ్చాడు? కిష్కింధ రాజ్యానికి వచ్చాడు. ఇది చూసిన సుగ్రీవుడు చాలా పొంగిపోయాడు. ఎందుకంటే తన రాజ్యరికంలోనే కదా ఈ విజయం సాధ్యమైంది, తన నాయకత్వంలోనే కదా. ఇప్పుడు అందరూ కలిపి ఇంక రాముల వారి దగ్గరికి ఈ వార్త చెప్పడానికి వెళ్ళారు. ఇది చాలా చాలా మనోల్లాసంగా ఉంటుందండి. హనుమస్వామి వారు సీత తనకు ఇచ్చినటువంటి చూడామణిని శ్రీరామచంద్రుడికి సమర్పించారు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం అంటూ స్వామివారిని కొనియాడుతూ స్వామివారు తనకు అప్పజెప్పిన సేవను విజయవంతంగా పూర్తి చేసుకొచ్చాననేటువంటి ఒక గొప్పదైన భక్తి తత్పరత, గర్వం కాదు ఇక్కడ, విజయ భక్తి విజయం అన్నమాట. ఇంకా స్వామి అమ్మవారిని చూశాను అంటే మానవ రూపంలో ఉన్నటువంటి స్వామి పులకించిపోయారు. తొలిసారిగా రాముల వారి యొక్క ముఖంలో ఆనంద డోలికలు అక్కడ ఉన్న వారందరూ చూశారు. వానర ప్రముఖులు, సుగ్రీవాదులు అందరూ కూడా రాముల వారి ముఖంలో ఆనందం చూశారు. ఒక్కసారి ఆనందము, వేదన, దుఃఖం కలగలిపినటువంటి ఒక భావాతీత పరిస్థితికి మన స్వామి వారు వెళ్ళిపోయారు. ఎందుకు? మానవుడిగా జీవించి మానవుడు పొందే అన్ని అనుభూతులు, దుఃఖాలు, సుఖాలు పొందాలి కదా. మొత్తం కన్నీటి పర్యంతం అయిపోయారు. సీతను చూశాను అన్న ఒక్క మాట ఇంక చూడమని ఇవ్వలేదు. స్వామి అమ్మవారిని దర్శించాను అని రాములు వారు చెప్పగానే హనుమ నా హనుమ అంటూ రామచంద్రుల వారు గాఢాలింగనం చేసుకుని, ఇందాక మీకు నేను చెప్పానే, ప్రపంచ సాహిత్యంలో ఏ వ్యక్తి ఏ పాత్ర పొందినటువంటి ఒక దివ్యమైనటువంటి అనుభూతిని ఇక్కడ హనుమంతుల వారికి స్వామివారి అందించారు. హనుమ, నేను నీకు ఏ బహుమతిని ఇవ్వగలనయ్యా? సకల లోకాలను చల్లగా చూసే విష్ణుమూర్తి అంశ అయినటువంటి స్వామివారు, అందరికీ అన్నిచ్చే స్వామివారు, నీకేమి ఇవ్వగలను? హితుడా, నా సర్వస్వము ఇదే అంటూ హనుమంత స్వామి వారిని ఆలింగనం చేసుకోవడంతో హనుమంత స్వామి వారు ఆనంద పరవశులయ్యారు. ఆనంద బాష్పాలు కన్నీటిలో జలజల పారగా సుందర స్వరూపుడైనటువంటి నా స్వామి శ్రీరామచంద్రుని యొక్క సేవలో నేను తరించానని సుందరమైనటువంటి రామ కథ గుణగానం చేస్తూ సుందరకాండ ఇక్కడతో మనకి పరిసమాప్తం అవుతుంది. తదుపరి అమ్మవారి యొక్క జాడ తెలిసింది కదా, ఇంకేం చేయాలి?
తదుపరి యుద్ధ సన్నద్ధమే, ఇంకంతే. ఎందుకంటే రాయబార్యత్వం అయిపోయింది, ఇంకా యుద్ధ సన్నద్ధం. రేపటి క్లాస్లో యుద్ధకాండ గురించి మనం తెలుసుకుందాం.